వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే మనకి భవితా సంతోష్ ఎకానమీలో ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, ఉద్యోగి అంటే కట్టు బానిస కాదు, కేరళ హైకోర్టు. మనకి రీసెంట్గా కేరళ హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఎవరైతే పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులు రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వారు అప్రూవ్ చేయాలి. మరి రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు అప్రూవ్ చేయకుండా అడ్డుకుంటే అది కూడా నేరం కిందికి వస్తుంది అని చెప్పి కేరళ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం బలవంతంగా ఎవరిని పని చేయనీయకూడదు. బలవంతంగా పనిచేయనిస్తే దాన్ని ఆర్టికల్ 23 కిందికి రావడం జరుగుతుందంట. మనకి రీసెంట్గా 2026 ఫిబ్రవరిలో వెలువరించిన ఒక తీర్పు ప్రకారం యాజమాన్యం ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపిస్తూ ఒక ఉద్యోగిని తన ఇష్టానికి వ్యతిరేకంగా పనిలో కొనసాగించకూడదు అని చెప్పి కేరళ హైకోర్టు అనేది పేర్కొనింది. ఉద్యోగి ఒప్పందంలోని నిబంధనలకు లోబడి రాజీనామా సమర్పించినప్పుడు ఖచ్చితంగా దానిని ఆమోదించకుండా నిరాకరించే హక్కు సంస్థలకు లేదు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. బలవంతంగా పని చేయించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం నేరం అని వివరించడం జరిగింది. సో ద కేరళ హైకోర్ట్ రీసెంట్లీ రూల్డ్ దట్ ఎంప్లాయీస్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ employees resignation when a contractual conditions are met in a violation of the constitution and amounts bundled labor in a judgment delivered in February 2026. Justice N. Nagesh emphasized that forcing someone to work against their will is prohibited under Article 23 of the Indian Constitution, which bans forced labor. And this is about employee means not a slave. The information is given by Kerala High Court in February 2026. So the information is given by the Justice of N. Nagesh emphasized that forcing someone to work against their will is prohibited under Article 23. Next, ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026. మరి బహ్రెయిన్ వేదికగా జరిగిన ఈ పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 అనేది మనకి ఫిబ్రవరి 14th రోజు ముగిసింది. మరి ఈ టోర్నీలో భారత క్రీడాకారులు అత్యుత్తమమైన ప్రదర్శనలను నిర్వహించారు. అలాగే ఈ అత్యుత్తమమైన ప్రదర్శనలో భాగంగా భారత్ రికార్డు సాధించింది. అలాగే చారిత్రాత్మకమైన విజయాలను నమోదు చేసిందంట. మరి ఇందులో భాగంగా ఈ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇండియా అనేది 15 నుండి 18 పతకాలను సాధించి అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. ఎన్ని పతకాలను? 15 నుంచి 18 పతకాలను నమోదు చేసింది. అలాగే పురుషులు SL3 విభాగంలో ప్రమోద్ భగత్ స్వర్ణ పతకం గెలిచి తన కెరియర్లో 6వ ప్రపంచ టైటిల్ కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే దీనితో లెజెండరీ ఆటగాడైన లీన్ డాన్ పేరిట ఉన్న రికార్డ్ని ఆయన అధిగమించడం జరిగింది. ఎవరు? ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. చారిత్రక వీల్ చైర్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రేమ్ కుమార్ ఆలే మరియు ఆల్సియా భారత్కి మొట్టమొదటిగా క్రీడను ఆడడం జరిగింది. సో ద భారత్ BWF పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026కి సంబంధించి మరి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 ద భారత్
BWF Para Badminton World Championship 2026 recently concluded in Manama, Bahrain and held from February 8 to 14, 2026. It was held in February 8 to 14 in 2026. The tournament was historical first for the Middle East and saw record-breaking performance from the Athletics. India's historical record is the Indian contingent secured its best ever performance at a World Championship, finishing with 15 to 18 medals, including major breakthroughs in the wheelchair categories. And this is about World Para Badminton Championship 2026. మహిళల టెన్నిస్ టోర్నమెంట్, ITF మహిళల టెన్నిస్ టోర్నమెంట్, ITF ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ మరి ఫిబ్రవరి 16 to 22 సంవత్సరానికి సంబంధించి మరి ఫిబ్రవరి 16 to 22 మధ్యలో ఈ టోర్నమెంట్స్ అనేది నిర్వహించనున్నారు. మరి ఈ టోర్నమెంట్స్లో భాగంగా వివిధ దేశాల్లో టోర్నమెంట్స్ జరుగుతున్నాయంట. మరి వాటిలో ముఖ్యమైనవి W100 బెంగళూరు, ఇది ఈ వారం జరుగుతున్న అతిపెద్ద టోర్నమెంట్ అంట. మరి భారతదేశంలోనే అత్యధికంగా ₹1,00,000 ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన మ్యాచ్లు ఫిబ్రవరి 17 నుండి SM కృష్ణ టెన్నిస్ స్టేడియంలో ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడు ఫిబ్రవరి 17న SM కృష్ణ స్టేడియంలో వీటి యొక్క ప్రధానమైన మ్యాచ్లు ప్రారంభమవుతున్నాయంట. ITF ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్. Several professional tournaments are taking place across different tiers and surfaces. So in this case, the biggest women's ITF tournament ever held in India with the prize money of 1 lakh and main draw action begins in 17th February at SM Krishna Tennis Stadium. And this is about ITF women's tennis tournament. నెక్స్ట్ అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకం. మరి అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకం అనేది అస్సాం ప్రభుత్వం ప్రకటించిన ఒక అటల్ విచల్ అగ్రగామి పథకం. ఇది ఏ ప్రభుత్వం ప్రకటించింది? అస్సాం ప్రభుత్వం. మరి ఇది పరిశోధనలు చేసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ఈ అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకంలో భాగంగా ఎవరైతే సాధారణ పరిశోధకులు ఉంటారో వారి కోసం 25,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంటే నెలకు 25,000 స్టైఫండ్స్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే ఎవరైతే దివ్యాంగ పరిశోధకులు ఉంటారో ఆ దివ్యాంగ పరిశోధకుల కోసం దాదాపుగా 50,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అంటే పరిశోధకులకు ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో అలాగే వాళ్ళకి సహకారం అందించే ఉద్దేశంతో అస్సాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. So, Atal Vichal Agragami Assam Scheme. The scheme is a financial assistance program launched by the government of Assam. It was launched by government of Assam. So, this scheme is to support research scholarships in the state and also formally announced by the Chief Minister Himanta Biswa Sharma in Assam. It was announced by Himanta Biswa Sharma. The scheme is scheduled for its official launch on February 11, 2026. So, in this case, the major aim of the scheme is to provide scholarship or stipends to research students. So, they were provided 25,000 to the research student or research students, and who are physically handicapped research students were provided 50,000 to physically handicapped students. So in this case, Atal Vichal Agragami Assam scheme was inaugurated in Assam by the Chief Minister of Himanta Biswa Sharma on February 11th, 2026. Next,
ట్రస్టెడ్ టెక్ అలయన్స్. మరి ట్రస్టెడ్ టెక్ అలయన్స్ అనేది సాంకేతిక రంగంలో భద్రత, పారదర్శకత మరియు విశ్వసనీయతను పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన ఒక అంతర్జాతీయ కూటమి అని చెప్పవచ్చు. అంటే మనకి సాంకేతిక రంగంలో భద్రత, పారదర్శకత మరియు విశ్వసనీయతను పెంపొందించే ఉద్దేశంతో రూపొందించడం జరిగింది. మరి ఫిబ్రవరి 2026లో మనకి 15 నుంచి 16 వరకు ప్రముఖమైన టెక్ కంపెనీలు కలిసి ఈ ట్రస్టెడ్ టెక్ అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. 15 నుంచి 16 వరకు ఉన్న ట్రస్టెడ్ టెక్ అలయన్స్ కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది అంట. ఈ కూటమి ప్రధానంగా ట్రస్టెడ్ టెక్నాలజీ స్టాక్, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీలో కొన్ని ఉమ్మడి సూత్రాలను పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఏ దేశపు కంపెనీ అయినా సరే వినియోగదారుల డేటా భద్రత మరియు పారదర్శకత విషయంలో ఒకే రకమైన ప్రమాణాలను పాటించేలా చూడడం దీని ముఖ్య ఉద్దేశం అంట. ట్రస్టెడ్ టెక్ అలయన్స్. The Trusted Tech Alliance is a global of 15 to 16 leading technology companies formed to promote a secure, transparent and reliable technology ecosystem. Reliable technology ecosystem. Launched in February 2026, the Munich Security Conference. The alliance aims to establish a trusted technology stack spanning connectivity, cloud infrastructure, semiconductors, software, and artificial intelligence that operates under shared principles regarding a supplier's nationality. The Trusted Tech Alliance. This is about Trusted Tech Alliance ki sambandhinchi. నెక్స్ట్ ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026. మరి ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 అనేది మనకి ఫిబ్రవరి 14 నాడు ముగిసింది. మరి ఈ టోర్నీలో దాదాపుగా భారత్ అనేది అగ్రస్థానంలో నిలిచిందంట. మరి ఈ టోర్నీలో దాదాపుగా 95 పథకాలతో స్వర్ణాన్ని సాధించింది. అలాగే 23 రజతాలను సాధించింది, 21 కాంస్యాలను సాధించింది. ఏది? భారత్ ఈ ఆసియా పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా అగ్రస్థానంలో నిలిచింది. మరి ఈ టోర్నమెంట్ అనేది ఎప్పుడు ముగిసింది? ఫిబ్రవరి 14, 2026లో ముగిసిందంట. మరి ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో దీన్ని ప్రారంభించారు. మరి ఇందులో భాగంగా అమన్ ప్రీత్ సింగ్ 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్లో స్వర్ణాన్ని గెలుచుకున్నారంట. అలాగే ముఖేష్ నెలకుర్తి జూనియర్ విభాగంలో 5 స్వర్ణాలతో సహా మొత్తం 8 పథకాలతో సంచలనాన్ని సృష్టించారంట. ఇది ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026కి సంబంధించి. The Asia Rifle Pistol Championship 2026 concluded on February 14, 2026. So in this case, this Asia Pistol Championship was held in New Delhi in Dr. Karni Singh Shooting Range. So in this was India won. So India finished as the dominant leader, securing a massive haul of 95 medals. So in this case, final medal tally for India 95 gold, 23 silver and 21 bronze. 95 gold, 23 silver and 21 bronze. This is about ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026. నెక్స్ట్ ఏకే రామానుజన్ బహుమతికి సంబంధించి. మరి ఏకే రామానుజన్ అనే వ్యక్తి ప్రముఖ పండితుడు, అలాగే కవి, అలాగే అనువాదకుడిగా పేరు పొందిన వ్యక్తి. మరి ఈయన సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అనేక కవితలను రాయడం జరిగింది. అలాగే ఆయన చాలా వరకు జీవితంలో 5 భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, తమిళ్,
కన్నడ, సంస్కృతం పరిశోధకులు చేసి భారతీయ సంస్కృతిని విదేశీయులకు అర్థమయ్యేలా వివరించడం జరిగింది. అలాగే ఈయన ఏకే రామానుజన్ బహుమతి ఈయన యొక్క సమకాలికులు అక్షయ పాత్ర అని వివరించేవారు. మరి అక్షయ పాత్ర అంటే ఈయన విజ్ఞానం అనేది తరగనిది అని చెప్పొచ్చు. అంటే ఎంత చెప్పినా ఆయన విజ్ఞానం అనేది ఎప్పటికీ తరిగిపోదు అని చెప్పి ఈయన సమకాలికులు ఈయనని అక్షయ పాత్ర అని వివరించేవారంట. ఏకే రామానుజన్ గిఫ్ట్ రిఫర్స్ టు హిస్ ప్రొఫౌండ్ లాస్టింగ్ కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ పోయెట్, translator and scholar who bridged Indian and Western cultures. So, he was often called as Akshaya Patra by piece of his endless insights. His legacy includes acclaimed translations of ancient Tamil and Kannada poetry, a renowned essay on 300 Ramayanas, and modern English poetry. And this is about A.K. Ramanujan gift కి సంబంధించి. తొలి ఆసియా పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా. మరి ఆసియా పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా అనే వ్యక్తి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన మొట్టమొదటిసారిగా ఈయన న్యూజిలాండ్లోని కుక్ జలసంధిలో ఈ తొలి ఆసియా పారా స్విమ్మర్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అంటే దాదాపుగా న్యూజిలాండ్లో ఉన్న కుక్ జలసంధి ఏదైతే ఉందో అది 24 కిలోమీటర్ల మేర ఉంది. మరి ఆ 24 కిలోమీటర్లుగా ఉన్న ఆ జలసంధిని ఈయన 9 గంటల 22 నిమిషాలలో ఇది రికార్డ్ని సృష్టించడం జరిగింది. సో Satya Singh Lohia of an international para swimmer from Madhya Pradesh. So he recently recorded on February 12, 2026 by successfully swimming across the Cook Strait in New Zealand. So he was first in Asia. He became the first Asian para swimmer to cross the Cook Strait. So because the Cook Strait is along 24 kilometers, but he swam that in 9 hours in 22 minutes. So in that case, he was created a record. In that case, he created a record. First Asia para swimmer Satyendra Singh Lohia కి సంబంధించి. మలేషియాలో త్వరలో యూపీఐ సేవలు. యూపీఐ యాక్సెప్టెన్స్ ఇన్ మలేషియా సూన్. మలేషియాలో మనకి భారతీయ యూపీఐ చెల్లింపులు ఆమోదం. మరి ఇంతకు ముందు మలేషియాలో యూపీఐ చెల్లింపులు లేక భారతీయ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారు నెట్ క్యాష్ను ఉపయోగించేవారు. లేదు అంటే మలేషియాలోని ఇతర కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కార్డ్స్ని ఉపయోగించుకునేవారు. మరి అలాంటి వీలు ఏమీ లేకుండా మరి రీసెంట్గా మలేషియాలో త్వరలోనే యూపీఐ సేవలను కూడా జరుగుతున్నాయి. మరి యూపీఐ సేవల ద్వారా భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా నెట్ క్యాష్ లేకుండానే వాళ్ళ ఫోన్ల ద్వారానే వాళ్ళు యూపీఐ సర్వీసెస్ని చేయగలరు మలేషియాలో. మరి మలేషియాలో ఈ యూపీఐ సేవలను ఒప్పందం ద్వారా ఎవరు తీసుకురావడం జరిగింది అంటే మలేషియాలో ఎన్పిసిఐ అలాగే మలేషియాలోని ఎన్పిసిఐ మరియు మలేషియాలోని పేనెట్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా త్వరలో మలేషియాలోనే యూపీఐ సేవలను నిర్వహిస్తున్నారు. సో యూపీఐ యాక్సెప్టెన్సీ ఇన్ మలేషియా soon. So United Payments Interface acceptancy in Malaysia currently in phased rollout following strategic partnership between NPCI and Payment Network in Malaysia. So as of February 2026, the integration connects India UPI with Malaysia National QR Stand, Quite Now QR. So for Indian travelers, so this UPI services in Malaysia mostly used for Indian tourists, and this is about మలేషియాలో త్వరలో యూపీఐ సేవలకి సంబంధించి. 1,00,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్. మనకి 1,00,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి
కేంద్ర మంత్రివర్గం 2025 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. మరి ఈ నిధులతో పట్టణాలతో గ్రోత్ హబ్లుగా మార్చి వాటిలో మౌలిక వసతులు మరియు రవాణా, నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య ప్రాజెక్టులని వేగవంతం చేయడం ముఖ్య ఉద్దేశం అంట. మరి ఇందులో ప్రాజెక్ట్ వ్యయంలో 25% కేంద్రం అందిస్తే కనీసం 50% నిధులను మార్కెట్ రుణాలు అలాగే మున్సిపల్ బాండ్లు ద్వారా సేకరిస్తారంట. మరి ఇందులో రాబోయే 5 ఏళ్లలో పట్టణాలలో 4 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టడం లేదంటే 4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అలాగే పర్యావరణ అనుకూల మరియు సమగ్ర నగరాల అభివృద్ధిని చేయడం ముఖ్య ఉద్దేశం అంట. ఇది అమలు 25-26 నుంచి 2030 to 31 వరకు 5 ఏళ్ల పాటు ఈ పథకం అనేది అమలు కానుందంట. మరి 5 ఏళ్ల వరకు ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ విత్ 1 lakh crore. So the urban challenge fund is 1 lakh crore centrally sponsored scheme approved by the Union Cabinet in February 2026. So it is to transform Indian cities to growth hubs initially announced in the Union Budget 25-26. The funds marks a shift from grant-based financing to market-linked and reform-driven model intended to catalyze nearly 4 lakh crore in total investments over the next 5 years. It reforms a driven model intended to catalyze nearly 4 lakh crore in total investments over the next 5 years. This is the main purpose of Urban Challenge Fund with 1 lakh crore కి సంబంధించి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.